చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది? ఇప్పుడు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో తుడా చైర్మన్ పదవిని టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఆశిస్తున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ఈ పదవికి రోజురోజుకి పోటీ పెరుగుతోంది. తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోసం ముఖ్య నేతలంతా పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఏపీలో ముఖ్యమైన నామినేటెడ్ పదవులు చాలా వరకు భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. తుడా చైర్మన్ పదవిని అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీల నుంచి పలువురు ఆశించి పోటీ పడుతూ ఉండటంతో ప్రతిష్టంభన నెలకొంది. టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యత్వం పేరిట అదనపు హోదా కూడా తుడా చైర్మన్ కు తోడవుతున్నందున పలువురు కన్ను ఈ పదవిపై పడుతోంది. ఇతర పదవులు దక్కని వారు కూడా దీనికోసం రేసులో నిలుస్తున్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ పోటీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నిర్ణయం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు రెండు కూటమి భాగస్వామ్య పక్షాలకు కేటాయించిన కారణంగా తిరుపతిలో పార్టీ పటిష్టంగా ఉండాలి అంటే తుడా చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలోనే ఉండాలని ఆ పార్టీ స్థానిక నాయకులు ఆశిస్తున్నారు. తొలి నుంచి ఈ పదవికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, మబ్బు దేవనారాయణ రెడ్డి, డాలస్ దివాకర్ రెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన ఓ కాంట్రాక్టర్ పేరు ప్రచారంలో ఉన్నాయి. అయితే నరసింహ యాదవ్ కు యాదవ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఆయన పదవి పట్ల సంతృప్తిగా లేరని సమాచారం. తనకు తుడా చైర్మన్ గా అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మళ్లీ రేసులోకి వచ్చినట్టయింది. టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఆశించి నిరాశకు గురైన పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ పేరు కూడా పార్టీ పరిశీలిస్తున్న జాబితాలో చేరింది. ప్రస్తుతం వీరితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన సతీమణి సుధారెడ్డిల పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఇద్దరూ తుడా చైర్మన్ పదవి ఆశించారు. అయితే హఠాత్తుగా నిర్మాత ఎన్వి ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన కోసం మెగాస్టార్ చిరంజీవి గట్టిగా పట్టుపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు చిత్తూరు మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్య పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లు ముగ్గురిని కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఇరు పార్టీల వర్గాలు చెబుతున్నాయి. అయితే చైతన్యకు కాకుండా ఆమె తల్లికి ఏదో ఒక పదవి కేటాయిస్తామని అధినేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. తుడా పదవి టీడీపీ నేతలక, జనసేనక అనే చర్చ జోరుగా సాగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ తమ పార్టీకి కావాలని గట్టిగా పట్టుబట్టని పక్షంలో టీడీపీ వారికే దక్కుతుంది. అధినేత నుంచి ఎలాంటి సంకేతాలు అందకపోవడంతో దీనిపై ప్రత్యేకించి తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల టీడీపీ, జనసేన వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంటోంది. అధినేత నిర్ణయం ఎలా ఉన్నా తిరుపతి నేతలు శిరసావహించే పరిస్థితి ఉంది. అయితే ఆ నిర్ణయమే తిరుపతిలో టీడీపీ భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే చంద్రబాబు తీసుకునే నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.